ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై $8,360 కోట్ల ఖర్చు చేసింది. $91,600 కోట్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో రష్యా నిలిచాయి. స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం ద్వారా తాజాగా నివేదికను విడుదల చేసింది. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం $2,44,300 కోట్ల ఉందని అందులో తెలిపింది. 2022తో పోలిస్తే ఆ మొత్తం 6.8% అధికమని పేర్కొంది. 2009 తర్వాత ఒక ఏడాదిలో రక్షణ వ్యయం ఇంత ఎక్కువ శాతం పెరగడం ఇదే తొలిసారి. వరుసగా 9వ ఈ ఏడాది వ్యయంతో పెరుగుదల నమోదైంది. ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అని ఇంటే తెలిసిపోతుంది. ఇన్సిడెంట్ బట్టి దాన్ని నెటిజన్లు వైరల్ చేస్తుంటారు. తాజాగా ఓ ఫిషర్ మ్యాన్కి ఎదురైన పరిస్థితి ఇంటర్నెట్లో ట్రెండింగ్ అవుతోంది. చేపలను వలలో పట్టి పైకి లాగుతున్న సమయంలో ఒకసారిగా వల తెగిపోయింది. దీంతో పట్టిన చేపలన్నీ మళ్ళీ చెరువులోకి వెళ్ళాయి. ఇదంతా దేవుడి స్క్రిప్ట్ అని కొందరు అంటుంటే, ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ ఉంటుందంటూ మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. తూర్పు భారత రాష్ట్రాలను అతలాకుతలాడిస్తున్న వేడిగాళ్లు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో 43.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక కర్నూలులో 43.2 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, తమిళనాడులోని సేలంలో 42.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ నెలలో ఇలా వేడిగాలుల విజృంభణ ఇది రెండోసారి. ఒడిశాలో, తూర్పు, దక్షిణ భారతదేశాల్లో ఈ వేడిగాలు మరో 5 రోజులు ఇలాగే ఉంటాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, బీహార్, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజులు తీవ్రమైన వేడిగాలు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల యానిమల్ చిత్రంలో తనలోని కొత్త కోణాన్ని ఘనంగా పరిచయం చేసిన నటుడు బాబీ డియోల్. ఒకప్పుడు బాలీవుడ్లో హీరో రోల్స్ చేసిన బాబీ డియోల్ యానిమల్ చిత్రంలో విలనిజంను పీక్స్కి తీసుకెళ్లి ఔరా అనిపించారు. ఇప్పుడు బాబీ డియోల్ టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. తాజాగా బాబీ డియోల్ ఈ చిత్రం సెట్స్ పైకి అడుగుపెట్టిన ఈ నేపథ్యంలో, మా సినిమా సెట్స్ పైకి మీకు స్వాగతం బాబీ డియోల్, మీ తిరుగులేని నటనతో మా 109వ చిత్రాన్ని మరింత స్పెషల్గా మార్చేస్తుంది అంటూ బాబీ డియోల్కు హీరో నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. దేశంలోని భద్రతా బలగాల కోసం డిఆర్డీఓ మరో పరికరాన్ని విజయవంతంగా పరీక్షించింది. అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసింది. తీవ్రమైనదిగా పరిగణించే లెవెల్ 6 మప్పుని సైతం ఎదుర్కొనేలా దీన్ని రూపొందించింది. ఈ జాకెట్ RAPA మందుగుండును సామగ్రి పేలుడు నుంచి కూడా రక్షణనిస్తుందని డిఆర్డీఓ ప్రకటనలో పేర్కొంది. కొత్త ప్రక్రియలో నూతన మెటీరియల్ను ఉపయోగించి దీనిని రూపొందించినట్టు పేర్కొంది. ఇక కాన్పూర్లోని డిఆర్డీఓ విభాగం DMSRDEని దీన్ని తయారు చేసిందని తెలిపింది. మందుగుండు సామగ్రి నుంచి కూడా రక్షణ ఇవ్వగలదని, దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఇదేనని పేర్కొంది. ఇంకా ఇటీవలే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ విజయవంతంగా పరీక్షించినట్టు తెలిపింది. ఈజీజెట్ విమానంలో ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఎడిన్బర్గ్లో విమానం బయలుదేరినప్పటి నుంచి మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్కాటిష్ ఫుట్బాల్ జట్ల మధ్య జరుగుతున్న పోటీని చూస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించారు. దాంతో అతడి ప్రవర్తనపై పక్కనున్న మరో వ్యక్తి అసహనం వ్యక్తం చేశారు. వారిరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నిందితుడు తోటి ప్రయాణికుడి పైన, విమాన సిబ్బంది పైన దాడి చేశాడు. ఓ ప్రయాణికుడు విమానంలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో రేపు జీరో షాడో డే జరగబోతుంది. బుధవారం రోజు నగర ప్రజలు జీరో షాడో డేని అనుభవిస్తూ ఉన్నారు. ఇక ఈ సంఘటన రేపు మధ్యాహ్నం 12:17 నుంచి 12:23 వరకు జరుగుతుంది. అప్పుడు సూర్యుడు మన నడినెత్తిపై ఉండడంతో నీడ అనేది కనిపించదు. బెంగళూరుతో పాటు కన్యాకుమారి, భోపాల్, హైదరాబాద్, ముంబై ప్రజలు కూడా వేరే రోజుల్లో ఈ జీరో షాడో డేని చూసే అవకాశం ఉంది. సూర్యుడు సరిగ్గా మన నెత్తిపై ఉన్నప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది. దీని ఫలితంగా మన నీడను చూడలేం. ఈ దృగ్విషయం సాధారణంగా భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో సంభవిస్తుంది. ఇక్కడ సూర్యుడి కోణం భూమితో దాదాపుగా లంబంగా ఉంటుంది. ఫలితంగా నీడ అనేది కనిపించదు.
థాయ్ ఎయిర్ ఏషియా విమానంలో బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు ఓ ప్యాసింజర్ చేరుకున్నాడు. చూడడానికి టిప్ టాప్గా క్లాస్గా ఉన్నాడు. అయితే అతని బ్యాగేజ్ చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు కంగుతిన్నారు. అందులో ఏకంగా 10 అనకొండ పాముల పిల్లలు ఉన్నాయి. అందులో ఊపిరాడక 3 చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. వన్యప్రాణుల అక్రమ రవాణా చేసేందుకు యత్నించిన కాఫీ వ్యాపారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్లో బేబీ ఎల్లో అనకొండ విలువ 40,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుందన్నారు. ఇక స్వాధీనం చేసుకున్న అనకొండ పిల్లలు 2 అడుగుల నుంచి 2.5 అడుగుల మధ్య ఉన్నాయి. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. బర్త్డే కేక్ తిని మృత్యువాత పడిన పంజాబ్కు చెందిన 10 ఏళ్ల బాలిక మాన్వి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేక్ తిన్న తర్వాత గంటల వ్యవధిలోనే బాలిక చనిపోవడం అందరినీ షాక్కి గురిచేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటపడింది. చిన్నారి మాన్వి తిన్న కేకులో అధిక సాంద్రత కలిగిన కృత్రిమ స్వీటెనర్ ఉన్నట్లు గుర్తించారు. ఇక మాన్వి మృతికి అసలు కారణం ఇదేనని అధికారులు చెబుతున్నారు. వజ్రాలను అక్రమంగా విదేశాలకు రవాణా చేసేందుకు కొందరు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్స్ను కొందరు ప్రయాణికులు నూడిల్స్ ప్యాకెట్లలో దాచి అధికారుల కళ్ళు కప్పి బ్యాంకాక్కు తరలించే ప్రయత్నం చేశారు. నూడిల్స్ ప్యాకెట్లలో ఏర్పాటు చేసిన వజ్రాలను ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికుల నుంచి 6 కోట్ల రూపాయలకు పైగా విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. దీనిలో బంగారం 4 కోట్లు, వజ్రాలు 2 కోట్లకు పైగా విలువైనవిగా అధికారులు గుర్తించారు. మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు గాల్లోనే ఒకదాంతో ఒకటి ఢీకొన్నాయి. రాయల్ మలేషియా నేవీ పరేడ్ కోసం లుమత్ నేవల్ బేస్లో రిహార్సల్స్ జరిగాయి. ఆ సమయంలో 2 హెలికాప్టర్లు ఆకాశంలోనే ఢీకొట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే 2 హెలికాప్టర్లలో 10 మంది సిబ్బంది అక్కడికక్కడే చనిపోయినట్లు మలేషియా నేవీ ప్రకటించుకుంది. మృతదేహాల గుర్తింపునకు కోసం నేవీ ఆసుపత్రికి మృతదేహాలని తరలించినట్టు తెలిపింది. పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిందంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన సైజులోనే క్షమాపణ ప్రకటన కూడా ఉందా అని పతంజలి వ్యవస్థాపకులు బాబా రామ్దేవ్ బాలకృష్ణను ప్రశ్నించింది. వారి తరపున విచారణకు హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి తాజాగా కోర్టును మరోసారి క్షమాపణ అఫిడవిట్లను సమర్పించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు గతంలో క్షమాపణ చెప్పకుండా ఇప్పుడు ఎందుకు ఆ అఫిడవిట్లను దాఖలు చేశారని అడిగింది. దీనికి ముకుల్ రోహత్గి 10 లక్షలు ఖర్చు పెట్టి 67 వార్తాపత్రికల్లో క్షమాపణ ప్రకటనలు ఇచ్చామని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఘాటుగా స్పందించారు. మీ క్షమాపణను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో మీరిచ్చిన ప్రకటనల తరహాలోనే అంతే పెద్ద అక్షరాలు, పెద్ద సైజులో క్షమాపణ ఉందా అని నిలదీశారు. అయితే క్షమాపణ చెప్పేందుకు కంపెనీ లక్షల్లో ఖర్చు పెట్టిందని ముకుల్ రోహత్గి గుర్తు చేయగా ఆ విషయం తమకు అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రం టైటిల్ ఖరారైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించే ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ను అనౌన్స్ చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నేడు టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది. టీజర్లో రజనీకాంత్ స్టైల్ పై ఫైట్ చూడొచ్చు. మన తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు, తప్పేంటి ఒప్పేంటి, కొత్తగా కుమ్మేసి ఏ దారిలో వెళ్ళినా సుఖాన్ని విడవకు అంటూ రజనీకాంత్ వెరైటీ సందేశం ఇవ్వడం టీజర్కు హైలైట్గా నిలిచింది. విందుంది, చిందుంది, మందుంది, సుఖముంది, అనుభవించే మనసుందంటూ, స్వర్గంలో చోటుంది అంటూ, పోరా అంటూ మరో విలక్షణ డైలాగ్ కూడా రజనీ పలకడం టీజర్లో చూడొచ్చు. కాగా ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించి త్వరలో ఇతర తారాగణం వివరాలు ప్రకటించనున్నారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు తమిళ ప్రముఖ నటుడు విశాల్ మరోసారి స్పష్టం చేశారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతాను అని ప్రకటించారు. పార్టీలు మంచి చేస్తే తాను రాజకీయాల్లోకి రాబోనని అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే తనలాంటి వారు ఎప్పుడు ఓటర్లుగానే మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ఏ పార్టీని తాను విమర్శించడం లేదని, పార్టీలు మంచి చేస్తే తాను రాజకీయాల్లోకి రాను అవసరం లేదన్నారు విశాల్. ఇక గ్రామీణ ప్రజలకు ముఖ్యమైన వసతులు పూర్తి స్థాయిలో కల్పించలేదని, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా వాటిని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దివ్యాంగ చిన్నారుల